అసలే బోల్తా పడుతున్న డబ్బింగ్ సినిమాలు, పైపెచ్చు సక్సెస్ ట్రాక్ తప్పిన సినీ కెరీర్. మరోవైపు పోటీగా టాలీవుడ్ స్టార్ హీరో. సరిగ్గా ఈ సమయంలోనే మరోసారి తన లక్ ని టెస్ట్ చేసుకోవడానికి వస్తున్నాడు ఈ కోలీవుడ్ టాప్ స్టార్. మరి భారీ ఆశలు పెట్టుకుని వస్తున్న ఈ డబ్బింగ్ సినిమాకి జనాలు డబ్బులు కురిపిస్తారా? గత సినిమా మిగిల్చిన చేదు అనుభవాల్ని మరిచి ఆడియన్స్ మరోసారి ఆదరిస్తారా? లెట్స్ హావ్ ఎ లుక్. ప్రస్తుతం టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలకు బ్యాడ్ టైం నడుస్తోంది. ఎంత క్రేజ్ తో వచ్చిన సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయాల్సిందే. ఎంత స్టార్డమ్ ఉన్నా ఫ్లాప్ అవ్వాల్సిందే. అలా డబ్బింగ్ సినిమాల పరిస్థితి పూర్తిగా తలకిందులైన ఈ పరిస్థితుల్లో వస్తోంది రెట్రో. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా నెగటివ్ సెంటిమెంట్ ను ఆపుతుందా? ఈ విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. వాస్తవానికి తెలుగు బాక్సాఫీస్ వద్ద సూర్య పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగాలేదు. గత చిత్రం ఇచ్చిన షాక్ నుండి దాదాపు తేరుకున్నట్టే కనిపిస్తున్నాడు. రీసెంట్ గా ఒక్క సక్సెస్ కూడా ఇవ్వని సూర్యకి రెట్రో గనక విజయాన్నిచ్చిందంటే నెగటివ్ సెంటిమెంట్ ని కూడా ఆపేసినట్లే. రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ వచ్చింది. అంతకంటే ముందు ఎంపురాన్ వచ్చింది. ఇంకాస్త వెనక్కి వెళ్తే వీరాధీర, శూర, పట్టుదల, విడుదల 2, కంగువా లాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఈ డబ్బింగ్ సినిమాలేవి టాలీవుడ్ లో కలెక్షన్లని కొల్లగొట్టలేకపోయాయి. ఇక సూర్య హీరోగా వస్తున్న రెట్రో అయినా ఈ ఫ్లాప్ల పరంపరకు బ్రేకులేస్తుందా లేక గుంపులో కలిసిపోతుందా అన్నది మే 1న తేలిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.